నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పాకిస్తాన్, చైనా రెండు దేశాలు కూడా పేర్లు మాత్రమే వేరు, కానీ రెండు దేశాల బుద్ధి మాత్రం ఒకటే అని చెప్పుకోవాలి. అంటే పాక్ది మాత్రమే కాదు, చైనా డ్రాగన్ కూడా ఇవాళ తోక కూడా వంకరే. అంటే స్పష్టంగా వక్ర బుద్ధి, వంకర బుద్ధే చైనాది కూడా. ఇప్పటికే ఇది అనేక సార్లు ప్రూవ్ అయింది. మరి ఇప్పుడు మరోసారి కూడా తన బుద్ధి ఏమీ మారలేదని నిరూపించుకుంటోంది డ్రాగన్ కంట్రీ. మన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి దుస్సాహసం చేసింది. అంటే ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్నట్లు ప్రకటించింది. దీనికి భారత్ కూడా ధీటుగా స్పందించింది. డ్రాగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఉన్నట్టుండి చైనా ఇలా ఎందుకు చేసింది? ఇదే ఇప్పుడు ప్రధానంగా అందరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. మరి జిత్తులు మారి చైనా మళ్ళీ దొంగ నాటకాలు ఆడుతోంది. భారత్, చైనా మధ్య ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో సీజ్ ఫైర్ కూడా అయినటువంటి నేపథ్యంలో ఈ టైంలో డ్రాగన్ తన వక్ర బుద్ధి చూపించింది. భారత్ ఎన్నిసార్లు కౌంటర్లు ఇచ్చినా, ఎన్నిసార్లు గట్టిగా బుద్ధి చెప్పినా చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెప్పుకునే ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. ఇప్పుడు కూడా అలాంటి దుస్సాహసమే చేసింది. ఈసారి ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరును జాంగ్నాన్గా పేర్కొంటూ సౌత్ టిబెట్లో ప్రాంతంగా తన మ్యాప్లో చూపించింది చైనా. సో అంతేకాదు, అరుణాచల్లోని కొన్ని ప్రాంతాల పేర్లను కూడా మార్చి మ్యాప్ను రిలీజ్ చేసింది. ఈసారి భారత్ విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. క్రియేటివ్గా పేర్లు మార్చినంత మాత్రాన నిజాలు మారతాయా అంటూ ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చింది భారత్. ఈ తరహా చర్యలు రెండు దేశాల మధ్య ఖచ్చితంగా సంబంధాలను మెరుగుపరిచేందుకు కొంత ఉపయోగపడవని భారత్ చైనాకు హెచ్చరించింది. మరి అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా చేస్తున్నటువంటి ప్రయత్నాలపై భారత్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి భారత్ విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. మరి చైనా వక్రబుద్ధిపై మండిపడుతోంది. పేర్లు మార్పు ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించామని, ఇది భారత్ వైఖరికి విరుద్ధమని విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రతినిధిగా ఉన్నటువంటి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. సో ఇలాంటి ప్రయత్నాలను తాము తిరస్కరిస్తున్నామని కూడా చెప్పారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమేనని, విడదీయరాని భాగమని పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని కొంత మార్చలేరని రణధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు భారత్లోని కొంత ఇతర పౌరులతో సమానంగా అన్ని హక్కులను అనుభవిస్తున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానం ఇస్తూనే వస్తోంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలో భాగమని చెప్పుకుంటున్నటువంటి చైనా అనేక ప్రదేశాల పేర్లతో తరచూ మ్యాప్లను విడుదల చేస్తూ వస్తోంది. సో ఇప్పుడు గతేడాది కూడా అరుణాచల్ ప్రదేశ్లో దాదాపుగా 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ పేర్లను కూడా పెట్టింది. సో ఇప్పుడు ఈ డ్రాగన్ కుట్రలకు భారత్ పదే పదే ఆ కుట్రలను ఎండగడుతోంది. చైనా గతంలో కూడా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ 4 లిస్టులను కూడా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు 2017లో 6 ప్రదేశాలకు పేర్లను మార్చుతూ ఓ లిస్టు విడుదల చేసింది చైనా. ఆ తర్వాత 2021లో కూడా 15 ప్రాంతాలకు, అట్లాగే 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు కూడా పేర్లు మారుస్తూ చైనా వరుసగా ఇట్లా లిస్ట్ రిలీజ్ చేస్తూ కుట్రపూరితంగా అరుణాచల్ ప్రదేశ్ని తమ భూభాగం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్పై భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే టిబెట్ని తనలో కలిపేసుకుంటున్నటువంటి చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ను కూడా సౌత్ టిబెట్లో అంతర్భాగమని వాదిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూనే ఉంది. మరి ఈ వివాదంలో మరోసారి భారత్, చైనాకు సంబంధించినటువంటి సరిహద్దు సమస్యలపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అరుణాచల్పై చైనా వాదనలు సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించేలా ఉన్నాయనేది ఇవాళ నిపుణుల యొక్క అభిప్రాయం. సో ఇట్లాంటి సందర్భాల్లో 1947లో కూడా భారత్కు స్వతంత్రం వచ్చినటువంటి ఆనాటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ పెద్ద ఎత్తున మన దేశంలో అంతర్భాగంగా మారిపోయింది. 1962లో కూడా యుద్ధం తర్వాత నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా వాదిస్తోంది. అయితే డ్రాగన్ వాదనలను మాత్రం తిరస్కరిస్తూ అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమని స్పష్టం చేస్తూ వస్తోంది భారత్. అయితే ఇప్పుడు చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించడం వెనుక ఓ కారణం కూడా ఉంది. అంటే ఆ ప్రాంతంలో నీటి వనరుల వినియోగంపై అనేక ఆందోళనలు ఉన్నాయి. మరి ఇందుకు టిబెట్లో ఉన్నటువంటి మెడోగ్ కౌంటీలో కొంత యార్లాంగ్ సార్ఫో నదిపై ప్రపంచంలో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించాలని చైనా భావిస్తోంది. ఇదే నది భారత్లోకి సియాంగ్ రివర్గా ప్రవేశిస్తుంది.
ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. అంటే చైనా నిర్మించాలనుకుంటున్నటువంటి ప్రాజెక్టును వాటర్ బాంబుగా కొంత అభివర్ణిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ నేతలు. మరి ఏకంగా 60,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయగల కెపాసిటీ గల హైడల్ ప్రాజెక్టుని నిర్మించాలని చైనా ఇప్పటికే నిర్ణయించింది. ఇది భారత్ సహా దిగువ ఉన్నటువంటి నదీ తీర దేశాలపై కొంత ఉపయోగించబోయే వాటర్ బాంబుగా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చైనా కనుక ఆ ప్రాజెక్టుని కట్టి ఒక్కసారిగా నీటిని విడుదల చేయాలని కొంత నిర్ణయిస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ సహా ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా నాశనం అవుతాయని కూడా హెచ్చరికలు ఉన్నాయి. మరి చైనా వైపు నుంచి అకస్మాత్తుగా వచ్చే వాటర్ రిలీజ్ నుంచి తలెత్తే ఖచ్చితంగా విపత్తు ప్రమాదాలను కూడా నిలువరించేందుకు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కూడా కట్టాలనేది సూచనలు కూడా చాలా వరకు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు భారీ హైడల్ ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్లో భాగమేనని వాదిస్తూనే వస్తోంది చైనా. సో ఇప్పుడు ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు చైనా మళ్ళీ రెచ్చగొడుతోంది భారత్ని. తనదైనటువంటి జిత్తులమారి చర్యలతో భారత్ని కవ్విస్తోంది. ఏళ్ల తర్వాత ఇండియా చైనా సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొని ఉన్నటువంటి సమయంలో ఈ డ్రాగన్ కంట్రీ మళ్ళీ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని వాదిస్తూ పెద్ద ఎత్తున భారత్ని రెచ్చగొట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోంది చైనా. సరిగ్గా ఇప్పుడు పాక్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి టైంలో, అంటే ఇప్పటికే చైనా పాక్ మద్దతని చెప్పినటువంటి నేపథ్యంలో అరుణాచల్ని సౌత్ టిబెట్లో భాగమని చూపుతూ మ్యాప్ని రిలీజ్ చేయడం ఏంటి అనేది ప్రశ్న. సో ఇన్నాళ్ళు కొంత సైలెంట్గా ఉన్నటువంటి డ్రాగన్ భారత్ని కవ్వించేందుకే ఇలా చేస్తోందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ ప్రశ్న ఎప్పుడు తలెత్తినా ఖచ్చితంగా ఎవరు సంధించినా సమాధానం మాత్రం మారదు. చైనా ఇప్పుడే కాదు, ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు చైనాని. ఎందుకంటే డ్రాగన్ బుద్ధి అలాంటిది. అంటే ఖచ్చితంగా డ్రాగన్ బుద్ధి వక్ర బుద్ధి. సో ఇప్పుడు సానుకూలంగా ఉన్నట్లే ఉండి మళ్ళీ కవ్విస్తూ ఉంటుంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో సంబంధం లేకుండా రెచ్చగొడుతూ ఉంటుంది. భారత్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి పిచ్చి వేషాలు వేస్తోంది చైనా. సో ఇప్పుడు ఇదే డ్రాగన్ కుట్ల బుద్ధి, కుట్ర సిద్ధాంతం, దుష్ట పన్నాగాలతో ఏదో రకంగా భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది కొంత జిన్పింగ్ ప్రభుత్వం. సో ఇప్పుడు కూడా అరుణాచల్ని తమ భూభాగంగానే చెప్తూ క్లెయిమ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల పేర్లు మార్చడం చూస్తుంటే ఖచ్చితంగా చైనా వైఖరేంటో స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో చైనా చర్యలు అయితే మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా చర్చనీయాంశం మారుతుంది. భారత్ను రెచ్చగొట్టేలాగా స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయాలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాదు, దాంతో పాటుగా మరో షాక్ కూడా ఇచ్చింది. ఏంటా షాక్ అంటే డ్రాగన్ కంట్రీ మౌత్ పీస్గా ఉన్నటువంటి గ్లోబల్ టైమ్స్ని మన దేశంలో బ్యాన్ చేసింది. గ్లోబల్ టైమ్స్ ఎక్స్ అకౌంటెంట్ని కూడా కొంత నిషేధించింది. సో ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోందని కఠిన చర్యలు తీసుకుంది. ఇది గ్లోబల్ టైమ్స్ ఖచ్చితంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన కూడా తప్పుగా ప్రచారం చేసినట్లు కేంద్రం గుర్తించింది. సో ఇప్పుడు ఫేక్ ఫోటోలను సర్క్యులేట్ చేసింది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇండియాకు చెందినటువంటి రఫేల్ ఫైటర్ జెట్ కూలిపోయిందని, అక్కడ ఐఏఎఫ్ ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయని పాక్కు అనుకూలంగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే నిర్ధారించుకున్న తర్వాత భారత్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. గ్లోబల్ టైమ్స్తో పాటుగా చైనాకు చెందినటువంటి ఇంకొన్ని న్యూస్ ఏజెన్సీలపైన కూడా చర్యలు తీసుకుంది. అయినా కూడా పాకిస్తాన్ తానా అంటే ఖచ్చితంగా చైనా తందానా అనక మాత్రం మానదు. సో ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా అందుకోసమే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే పెద్ద ఎత్తున న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశాల బెదిరింపులకు తలొగ్గేది లేదని మరీ తేల్చి చెప్పారు. అదంపూర్ ఎయిర్ బేస్లో కొంత ప్రధాని మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అటు పాక్తో పాటుగా ఇటు చైనాకు కూడా ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చినట్టుగానే అనేది చాలామంది ఇవాళ అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు భారత్ జోలికి వస్తే ఎవరినైనా మట్టి కనిపిస్తామని హెచ్చరించారు నరేంద్ర మోదీ. నిజానికి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనా మధ్య నెలకొన్నటువంటి వివాదం ఈ మధ్యకాలంలోది కాకపోయినా కానీ ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశంగా మారింది. పేర్లు మార్చిన తర్వాత ఎలాగైనా అరుణాచల్ని తమ భూభాగంలో కలుపుకోవాలని చైనా భావిస్తోంది. కానీ భారత్ మాత్రం ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. అయినప్పటికీ చైనా తన కుటిల ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తూనే ఉంది. సో ఇప్పుడు ధీటైనటువంటి కౌంటర్ భారత్ ఇచ్చినటువంటి నేపథ్యంలో చైనా ఆసియాలో ఆధిపత్య శక్తిగా తమను అంగీకరించేలా అన్ని దేశాలను బలవంతంగా ఒప్పించాలని కూడా చైనా ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది కుదరట్లేదు. అందుకోసమే ఏదో రకంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత్ని ఇబ్బంది పెట్టాలనే చైనా అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తోంది. సో ఇప్పుడు చైనా బుద్ధి తెలిసినటువంటి భారత్ డ్రాగన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సరిహద్దులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పెంచుకుంటోంది. రోడ్లు కానీ ఇతర సౌకర్యాలను కానీ మెరుగుపరుస్తోంది భారత ప్రభుత్వం. ఇవన్నీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరికి త్వరగా చేరుకునేందుకు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత డ్రాగన్ పై అయితే మాత్రం స్పష్టంగా భారత్ ఒత్తిడి పెంచుతోంది. మొత్తం మీద ఇప్పుడు
కొంత డ్రాగన్ చూపినటువంటి వక్రబుద్ధికి భారత్ కౌంటర్ల పైన మీరు కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.